అస్మితని కట్టేసి రామలక్ష్మి, శౌర్య ఇద్దరు కూడా పోలీస్ వేషంలో లాకప్‌లో పెట్టి బాగా కొడుతూ ఉంటారు. ఆ దెబ్బలు తట్టుకోలేక నేను నిజం చెప్పేస్తానని అస్మిత చెప్తూ ఉంటుంది. "ఆ! నిజం చెప్పు" అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. "అసలు నేను జెన్నీ ఆంటీని కాదు. నాకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. నేను అస్మితని" అని ఇక నిజం ఒప్పేసుకుంటుంది. "అసలు నువ్వు ఎందుకు ఇలా జెన్నీ ఆంటీలా వేషం వేసుకున్నావు?" అని రామలక్ష్మి, శౌర్య ఇంకా పోలీసుల్లాగే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఒకతన్ని శౌర్య అనే అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అతను నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నేను శౌర్యని సొంతం చేసుకోవడానికి జెన్నీ ఆంటీలా అతన్ని దక్కించుకోవడం కోసం నా ప్రేమని ఇక సఫలం చేసుకోవడం కోసం జెన్నీ ఆంటీలా వెళ్ళాను అని అస్మిత నిజం ఒప్పేసుకుంటుంది. రామలక్ష్మి, శౌర్యలు వాళ్ళ గెటప్పుల్ని ఇక తీసేస్తారు. అస్మితకి కనిపిస్తూ ఉంటారు. అప్పుడే అస్మిత వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. అంతకు ముందుగానే రామలక్ష్మి అస్మిత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఏ మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా వచ్చావు అని అస్మిత వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు రామలక్ష్మిని. మీ కూతురు ఏం చేస్తుందో మీ కళ్ళు తెరిపించడానికే నేను ఇలా మీ దగ్గరికి వచ్చాను. కావాలంటే నాతో రండి అని ఒక ప్లాన్ ప్రకారం రామలక్ష్మి వాళ్ళని అక్కడికి తీసుకొస్తుంది. చూసారా మీ కూతురు ఎలా వేషం వేసుకుందో అని శౌర్య, రామలక్ష్మి ఇద్దరు కూడా అస్మిత వాళ్ళ అమ్మ నాన్నకి జెన్నీ ఆంటీగా వెళ్ళిన విషయం మొత్తం కూడా చెప్పేస్తారు. ఇక అస్మిత వాళ్ళ నాన్నకైతే చాలా కోపం వస్తుంది. ఛీ, నువ్వు నా కడుపున చెడపుట్టావు కదే అని తిడుతూ ఉంటాడు. అసలు నేను అస్మితని ప్రేమించలేదు. నేను రామలక్ష్మిని పెళ్లి కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నన్ను దక్కించుకోవడం కోసం మీ కూతురు చూడండి ఎలాంటి పనులు చేస్తోందో. దీన్ని ప్రేమ అంటారా? లేకపోతే పైశాచికత్వం అంటారా? మీరే నిలదీయండి మీ కూతుర్ని అని శౌర్య చెప్తాడు. అసలు ఎందుకే నువ్వు ఇలా నా కడుపున చెడబుట్టావు అని అతను అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. అయ్యో సార్ సార్ అని రామలక్ష్మి, శౌర్య, మరోవైపు అస్మిత ఇక టెన్షన్ పడుతూ పడిపోయిన వాళ్ళ నాన్న దగ్గర అస్మిత ఏడుస్తూ ఉంటుంది.